వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 2028లో అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలోనే మేము అధికారంలోకి వస్తామని చెప్పేసిన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 2028లో అధికారంలోకి రావాలని చెప్పేసి చూస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ చీఫ్గా రామచంద్రరావు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. కొంతమంది మంత్రులను తప్పిస్తారనే ప్రచారం కూడా కొనసాగుతున్నది. ఆ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల అధ్యక్షులను కూడా మారుస్తారని ఒక ప్రచారం కొనసాగుతున్నది. ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎవరిని అధ్యక్షునిగా పెడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒక చర్చ కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే తెలిసింది. ఈ క్రమంలో మరి తెలంగాణలో రేవంత్ రెడ్డితో బీజేపీ ఢీ కొట్టాలంటే మరి ఎవరికి పార్టీ పగ్గాలు ఇవ్వాలి అంటే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. 2028 ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. దాంతో సామాజిక రాజకీయ వ్యూహాలను అమలు చేస్తుంది. రెడ్డి జనాభా అధికంగా ఉన్న తెలంగాణ రాజకీయంగా వారి ప్రభావాన్ని గమనించి ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటే తెలంగాణలో కొత్త బీజేపీ అధ్యక్షుని కూడా నియమించాలని చూస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావుని తప్పిస్తారని అంటున్నారు. దీంతో భారీ మార్పులకే బీజేపీ శ్రీకారం చుడుతోందని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి 2 మంత్రులు ఉన్నారు. వారిలో ఒకరు బండి సంజయ్, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. మరొకరు కేబినెట్ ర్యాంక్ మంత్రిగా ఉన్నారు, ఆయనే కిషన్ రెడ్డి. అయితే ఇందులో బండిని తప్పిస్తారన్న ప్రచారం అయితే ఊపందుకుంది. ఆయన ప్లేస్లో కొత్తగా ఒకరిని తీసుకోవాలని చూస్తున్నారు. నిజామాబాద్కి చెందిన ధర్మపురి అరవింద్కు కేంద్ర మంత్రిగా ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు. మరి బండి సామాజిక వర్గానికే చెందిన వారితోటే ఆ పోస్టుని భర్తీ చేయడం ద్వారా ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని లెక్కలు వేస్తున్నారట. ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఒకసారి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి ఏకంగా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటెలకు తెలంగాణ రాజకీయాల్లో 25 పైగా అనుభవం ఉంది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాంటి ఆయనకు బీజేపీలో అయితే పెద్దగా పదవులు దక్కింది లేదు. రాష్ట్ర పగ్గాలు ఇస్తారనుకుంటే అది లేదు. దీంతో ఆయన వర్గం ఒకంత అసంతృప్తిగా ఉందని అంటున్నారు. దాంతో ఈటెలకు మంత్రి పదవి ఇస్తారని కూడా ఒక ప్రచారం కొనసాగుతుంది. తద్వారా బీజేపీలోకి వచ్చిన వారికి పార్టీ సమాదరిస్తుంది అన్న సందేశాన్ని పంపిస్తారని అంటున్నారు. ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, ఆయన విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే సమాచారం ఉంది. ఆయన శాఖను మారుస్తారని తెలుస్తోంది. క్యాబినెట్ ర్యాంకుతో ఆయనకు మరో ముఖ్య శాఖను అప్పగిస్తారని సమాచారం. ఇక కేంద్ర మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న మహబూబ్ నగర్ ఎంపీ సీనియర్ నాయకురాలు అయిన డీకే అరుణకు కూడా సమప్రాధాన్యత ఇస్తారని, ఆమెని తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలుగా తీసుకుంటారనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతున్నది. తద్వారా ఆమె దూకుడు రాజకీయంతో పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవచ్చన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు. ఇక డీకే అరుణ చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఆమె డి అంటూ రేవంత్ రెడ్డితో ఇప్పటికే పోటీ పడుతున్నారు. ఆమెకు కనుక కీలకమైన తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం అప్పగిస్తే పార్టీ పరుగులు తీస్తుందని, రేవంత్ రెడ్డికి సరైన ప్రత్యర్థిని ఎంపిక చేసినట్లు అవుతుందని, బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తమ వైపుకు తిప్పుకున్నట్లు అవుతుందని అంటున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ ప్రక్షాళనకు కేంద్ర పెద్దలు నిర్ణయించారని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నేతలను పిలిపించుకొని మరీ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.